మహాత్మా గాంధీ జీవితం గొప్పతనం, ప్రశంసలతో పాటు కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి. చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే గాంధీపై ఉన్న విమర్శలు, వివాదాలు మరియు వ్యతిరేకతలను తెలుసుకోవడం అవసరం. గాంధీ తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించడానికి వివాదాస్పద పద్ధతులు అనుసరించాడు. అతను తన ఆశ్రమంలోని యువతులతో, ముఖ్యంగా తన మనుమరాలి వయసు మహిళలతో శరీర సంసర్గం లేకుండా నిద్రించాడు. ఇది అతని బ్రహ్మచర్యంపై నియంత్రణను పరీక్షించడమేనని చెప్పుకున్నప్పటికీ, చాలా మంది ఈ చర్యలను ఆచారవిరుద్ధమైనవి మరియు అనైతికమైనవి అని విమర్శించారు. గాంధీ తన యువకుడిగా ఉన్నప్పటి కాలంలో దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షను ఎదుర్కొన్నాడు. అయితే గాంధీ ఆఫ్రికన్లను అణగారిన జాతిగా పేర్కొన్నట్లు పాత లేఖలు చూపిస్తున్నాయి. గాంధీ దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడినా, ఆఫ్రికన్ల హక్కుల కోసం పెద్దగా మద్దతు ఇవ్వలేదని చరిత్రకారులు విమర్శించారు. గాంధీ కులవ్యవస్థను పూర్తిగా తృణీకరించలేదు. ఆయన చెప్పిన హరిజనులు అనే పదం దళితులు అంగీకరించలేదు, ఎందుకంటే ఇది వారి అసమానతను మరింత బలపరుస్తుందని భావించారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దళితుల కోసం ప్రత్యేక ఓటింగ్ హక్కుల కోసం పోరాడినప్పుడు గాంధీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గాంధీ ఆమరణ దీక్షకు దిగడం ద్వారా అంబేడ్కర్ పూణే ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చింది. భారతదేశ విభజన సమయంలో గాంధీ పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించాడు. అతను హిందూ ముస్లింల సమైక్యతకు పట్టుబట్టాడు. కాని విభజన తరువాత ఈ నిర్ణయాల కారణంగా లక్షల మంది మత ఘర్షణల్లో మరణించారు. అతని నిర్ణయాల వల్ల పాకిస్తాన్ వెళ్లిన ముస్లింలకు 55 కోట్ల రూపాయలు ఇవ్వడం ఆయనపై హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. ఈ ఆగ్రహమే చివరకు ఆయన హత్యకు దారితీసింది. గాంధీ స్త్రీల స్థానం గురించి పాతకాలపు అభిప్రాయాలను కలిగి ఉండేవాడు. అతను మహిళలను ఇంటి బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాల్య వివాహాలను వ్యతిరేకించినా తనే 13 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. గాంధీ తన భార్య కస్తూర్బాను పలు సందర్భాల్లో నియంత్రణలో ఉంచేందుకు కఠినంగా వ్యవహరించాడు. ఆమెను ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు విమర్శకులు గాంధీగారు, సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవ నాయకుల పద్ధతులను సమర్థించలేదని విమర్శించారు. గాంధీ అహింసపై పట్టుబడడం వల్ల స్వతంత్ర పోరాటం మరింత కాలం తీసుకుందని భావించారు. గాంధీ ఆశ్రమంలో తన నియమాలను కఠినంగా అమలు చేశారు. వాటికి చాలా మంది బాధితులుగా మారారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఆశ్రమంలో మహిళలపై ఆదేశాలు నైతిక స్వేచ్ఛను అడ్డుకున్నాయని విమర్శించారు. ఆశ్రమవాసులు గాంధీ కఠినమైన నియమాలు అమలు చేసిన విధానం వల్ల వేదన చెందారు. కొంతమంది హిందువులు గాంధీని ముస్లింల పక్షపాతిగా భావించారు. విభజన తర్వాత ముస్లిం ప్రజలకు ఎక్కువగా సహాయం చేయడం, పాకిస్తాన్కు నిధులు ఇవ్వడం వంటి చర్యలు గాంధీ హిందూ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కోవడానికి దారితీశాయి. గాంధీ మనుష్యుడు. అతని చరిత్రకు దోషాలు మరియు గొప్పతనం రెండూ ఉన్నాయి. గాంధీని ఒక పక్షపాతంగానో, ముక్తకంఠంగా విమర్శించడంగానో కాకుండా సమగ్రమైన చారిత్రక అవగాహనతో చూడటం అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.